अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము ఛాందోగ్యోపనిషత్తులో 3వ అధ్యాయంలో నిన్న 12వ పదపాఠం వరకు మనం చూసాము. 13వ పదపాఠం వరకు మనం చూసాము. అందులో శరీరంలోనే బ్రహ్మ దర్శనం, బ్రహ్మ సాక్షాత్కారం ఎలా చేయాలి అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. అందులో ముఖ్యంగా మనము హృదయ ఆకాశంకి పంచద్వారాలని చెప్పుకున్నాం. హృదయంలో 5 ద్వారాలు ఉన్నాయి. 5 ద్వారాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోవడానికి కావాల్సిన ద్వారంలో, అంటే 5 ద్వారాల యొక్క యథార్థ స్థితిని తెలుసుకొని మనం ఉపాసన చేసినట్లయితే ఆ బ్రహ్మ సాక్షాత్కారం ఈ పిండంలోనే, ఈ బ్రహ్మాండంలోనే మనం దర్శించుకోవచ్చు, ప్రత్యక్షం చేసుకోవచ్చు అని చెప్పి ఆ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రక్రియ 5 ద్వారాల యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో, మనం ముందుగా ఇక్కడ ప్రాంగ్ దిశలో ఉన్నటువంటి ద్వారం ఏదైతే ఉందో, మనకు అంటే పూర్వం వైపు ఉన్నటువంటి దిశ ఏదైతే ఉందో అక్కడ ప్రాణము చక్షు అని చెప్పుకున్నాం. బ్రహ్మాండంలో అయితే ఆదిత్యం అని చెప్పుకున్నాం. దాన్ని ఆరూపాన్ని తెలుసుకుని అయితే ఉపాసన చేస్తారో అతను తేజస్వి అవుతాడు, అన్నాదుడు అవుతాడని చెప్పుకున్నాము. అలాగే దక్షిణ దిశలో వ్యానము, శ్రోత్రము, చంద్రమా అని చెప్పుకున్నాము. దాన్ని అదే రకంగా తెలుసుకుని అయితే ఉపాసన చేస్తారో అతను శ్రీమంతుడు, యశస్వి అవుతాడని చెప్పుకున్నాము. అలాగే మనం ప్రత్యం పశ్చిమ దిశలో ఉన్నటువంటి ద్వారం ఏదైతే ఉందో అపానము, వాక్, బ్రహ్మాండంలో అగ్నితత్వము, ఈ తత్వాన్ని ఎవరు తెలుసుకొని ఉపాసన చేస్తారో అతను బ్రహ్మ వచ్చేసి అనాథుడు అవుతా అని చెప్పుకున్నామంట. అలాగే అంతిమంలో మనకు ఉదం శుషి అంటే ఉత్తర దిశలో ఉన్నటువంటి ద్వారం ఏదైతే ఉందో అక్కడ సమానం అని చెప్పుకున్నాము. సమాన వాయువు, సమాన ప్రాణము తో దీన్ని ఈ రకంగా. అలాగే బ్రహ్మాండంలో పర్జన్యం అంటే మేఘాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని యథార్థం తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అతడు కీర్తిమంతుడు అవుతాడు, వ్యుష్టిమాన్ అవుతాడు, అంటే రూప లావణ్యవంతుడు అవుతాడు, బలశాలి అవుతాడు అని చెప్పుకున్నామట. ఇదొక 4 దిశలు చెప్పుకున్న తర్వాత ఊర్ధ్వ దిశ ఏదైతే ఉందో అక్కడ ఉదానం అని చెప్పుకున్నాము. అది వాయువుతో యుక్తమై ఉంటుంది, అంటే ప్రాణంతో యుక్తమై ఉంటుంది. అలాగే ఆకాశము, బ్రహ్మాండం మీద ఆకాశం, వీటిని అదే విధంగా తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అతను ఓజస్వి మహాన్ వ్యక్తి అవుతాడని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. అంటే ఈ 4 దిశలతో పాటు 5వ దిశ, ఉపరిక దిశ, పై దిశ తీసుకున్నాం అనమాట. ఇవన్నీ 5 ద్వారాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మ పురుషాలు, అంటే స్వర్గలోకానికి ద్వారాలని చెప్పుకున్నాను. స్వర్గలోకం అంటే స్వర్గలోకంలో బ్రహ్మతత్వాన్ని, ఆనందమయ తత్వాన్ని తెలుసుకోవడానికి ద్వారాలుగా పురుచుకునేందుకు బ్రహ్మ పురుష, బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం చేసుకోవడానికి మార్గాలని చెప్పుకున్నామట. వీటిని అదే విధంగా ఎవరు తెలుసుకుంటారో అటువంటి కులంలో వీరవంతుడు జన్మిస్తాడు. అలాగే స్వయం అతనుగా మోక్షగామి అవుతాడని చెప్పుకున్నామట. అది ముఖ్యంగా ఈ ఖండంలో మనం ప్రస్తావించుకున్నామట. ఇక్కడ మనకు సమానము, ఉదానము అనే ప్రాణాల విషయంలో ఏదైతే చెప్పుకున్నామో, ముద్రల విషయంలో ఇది ఏదో అంటున్నారు.
ఆ విషయంలో అది ఉపాసించే ఒక ప్రక్రియ మనం చెప్పుకున్నామట. ఇప్పుడు చాలా మంది సాధకులు, అఘోర సాధకులు, నాగబాబా సాధకులు మనకు హిమాలయాల్లో ఉంటారండి. వాళ్ళు ముద్రణ రూపంలో చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఒక ముద్ర అంటే అది క్రియల్లో ప్రవేశించడానికి కర్మ అంటే ఏదైనా కానీ మన కర్మ ద్వారానే ఉపాసన చేయగలుగుతాం. ఏదైనా కర్మ చేస్తూనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. ఆ ముద్రను కూడా ఒక ప్రక్రియ విధానం అన్నమాట. అవి ఒక్కొక్క పృథ్వీగతంగా ఉండొచ్చు, అగ్నిగతంగా ఉండొచ్చు. అంటే పంచభూతాల్లో ఉండేది ఒక తత్వాన్ని తీసుకొని వాటిని మనం ఈ ప్రాణాన్ని అక్కడ మనం ముఖ్యంగా అన్నిటికీ ఆధారం ప్రాణభూతం అన్నమాట. అంటే ఏ ప్రాణం దేనికి ఆధారంగా పనిచేస్తుంది అదనేది ఈ క్రియల ద్వారా మనకు తెలుస్తున్నాడు. చంద్రనాడి, సూర్యనాడి అంటుంటాం కదా, అవి ఆ నాడుని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు ఆ క్రియలు ముద్రలు చేస్తుంటాడు. ఇవన్నీ ఒక ప్రకారం పద్ధతి, విధి విధానం. ఒక్కొరికి ఎవరికి ఎలాంటి అనుభూతి ఉందో, అనుభవం ఉందో, అలా గురువులతో ఏ రకంగా శిక్షణ పొందారో ఇవన్నీ ఒక నిమిత్తం అంటే అంతర్ముఖంగా ఆ రాజయోగంలోకి ప్రవేశించడానికి ప్రక్రియ విధానం అన్నమాట. ఆ సంకేతాలను అదే రూపంలో తీసుకోవాలి. అది మన శరీరంతో యుక్తం కావచ్చు. ఒక ప్రక్రియ చెప్పాడు మనకు. త్వక్కు ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ ఆ వాటిని మిగతా రూపాలు చూసుకున్నా అంటే వీటికి ఇక్కడ అంతం కాదు కదా, ఒక ప్రక్రియ విధానం చెప్పుకున్నామంట. చేసేవాళ్ళు దాన్ని కూడా తీసుకోవచ్చు. చేసేవాళ్ళు త్వక్ శరీరాన్ని, ఎందుకు శరీరం అనేది నశ్వరమైనదిగా దాన్ని తీసుకోలేదు అనమాట. ముందుగా అది ప్రాణవాయువుతో యుక్తమైనటువంటి తత్వం అయితే ఉందో అది మనం సమానం కింద తీసుకోవచ్చు, లేదా అన్ని ప్రాణాల కింద ముఖ్య ప్రాణం ఏదైతే ఉందో ప్రాణం అంతర్గతలు తీసుకుంటాం కాబట్టి దాన్ని విశేషంగా చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఆ రకంగా ఒక ప్రక్రియ విధానాన్ని ఇక్కడ చెప్పబడింది. కాబట్టి అది ముద్రణ విషయం అనేది కూడా వాళ్ళ యొక్క అభ్యాస విధి విధానం, కర్మ ద్వారా లోపలికి ప్రవేశించడానికి, ముద్రణ ద్వారా లోపలి ప్రవేశించడానికి ఏవైతే ఉన్నాయో అవి అంతర్ముఖంగా లోపలికి ప్రవేశించడానికి ఒక విశేషమైన ప్రక్రియ, సాధన విశేషం అనమాట. ఆ సాధన విశేషం ద్వారా త్వరగా అంతర్ముఖంగా వెళ్ళగలుగుతారు. అది నాకు తెలిసినంత వరకు ఆ రకంగా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీకు మళ్ళీ ఏమైనా సందేహం చెప్పండి. జీ వినిపిస్తుందండి? మహోదయ, సర్వమంగళ గారండి నిన్న ప్రశ్న సుమంగళి గారు వినిపిస్తుందండి. ఓకే మహోదయ, అస్తు అంటే అవి ఇవి రెండు ఒకటేనా అని నాకు డౌట్ వచ్చింది అనమాట. అలా ప్రాణం అలా ముద్రలు సాధన చేయ ప్రక్రియ లక్ష్యం పెట్టి అందరికీ ఒకటే అండి. చెప్తే ప్రకారం భిన్నం అంటే ఏం లేదు. ముద్ర ద్వారా ఒక్కొక్క ముద్ర ద్వారా చేస్తూ ఉంటారు. అది ఏ రకం కావచ్చు, ఒక ప్రక్రియ ద్వారా చేయడం మొదలు పెట్టారు అనమాట. అందుకే మనం దీంట్లో ప్రారంభం నుంచి ఒక ప్రక్రియ చెప్పి అనేక రకాల ప్రక్రియలు చెప్పుకుంటూ వస్తున్నాం. ముందు సామగానంలో ఓంకారంతో మొదలు పెట్టేసి ఆ ఓంకారంతో చేయొచ్చు ఉపాసన, మిగతా క్రియాకలాపాలతో సామగానంతో చేయకూడదు అంటే అది కూడా చూపించి ఇలా చేయొచ్చు. ఈ విధంగా అంటే పంచభూతాల్లో ఉన్నటువంటి బ్రహ్మాండంలో ఉన్నటువంటి పిండంలో ఉన్నటువంటి ఒక్కొక్క తత్వాన్ని విశేషంగా తీసుకొని అన్ని రకాలుగా చేయొచ్చు అనమాట. అంటే ప్రతిదీ కూడా బ్రహ్మాండంతో, విశ్వంతో ఏదో ఒక దాంతో కనెక్ట్ అయి ఉందన్నమాట. ప్రత్యేక ఏదో ఒక భూతంతో కనెక్ట్ అయ్యి, ఏదో ఒక జడ దేవులతో సంయుక్తంగా ఉందన్నమాట. ఏది కూడా అట్లా లేదనమాట. అందుకే అందుకే మనం యథా పిండే తథా బ్రహ్మాండే అని ఏదో విధంగా అంటామో అది నిజంగా ఒక తత్వాన్ని, ఒక పిండాన్ని కానీ బ్రహ్మాండం తెలుసుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా ఏది ఏ రకంగా పనిచేస్తుందని తెలుస్తామని దాన్ని బట్టి మనం ఆ రకంగా పని చేసుకుంటూ పోతామట. అనేక మార్గాలు ఉంటాయి. ఒకే తత్వాన్ని తెలుసుకోవడం కొరకు అనేక పద్ధతులు ఉంటాయి, అనేక మార్గాలు ఉంటాయి. ఇందులో ఒక పద్ధతి ప్రాణ విద్య అనేది. ఇందులో ముఖ్యంగా ప్రాణ విద్య అత్యంత ముఖ్యమైనది. అందుకే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానం ఇవి తెలుసుకున్నట్లయితే, ప్రాణోపాసన చేసినట్లయితే నిజంగా ఇటువంటి తత్వాలు ఏది ఏ దాంతో కనెక్ట్ అయి ఉంది, ఏ భూతంతో యుక్తమై పనిచేస్తుంది ఆటోమేటిక్ తెలుస్తామని. ఆ గతివిధి, ఆ ప్రక్రియ విధానం అంతా తెలుస్తున్నామట. ముందు ప్రాణ ఉపాసన ద్వారా ప్రాణం నియంత్రించుకునే శక్తి మనలో రావాలి. తర్వాత ఈ ముద్రలు కూడా మనకు సూక్ష్మ ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే మన హృదయాకాశంలో 72,000 కోట్ల నాడులు ఉన్నాయని చెప్పాం. ఈ ముద్రల ద్వారా కూడా ఏమంటే ఒక మనకు క్రియేటివిటీ ఉత్పన్నం అవుతుందన్నమాట. యాక్టివిటీ ఉత్పన్నం అవుతుంది శరీరంలో. దాని ద్వారా మనకు అతి సూక్ష్మంగా ఆ ప్రభావం చూపుతుంది. కాబట్టి మనకు ఆ స్థితిని అర్థం చేసుకునే యోగ్యత సంపాదించుకోవాలి. ముందు మనం ఇలా ముద్ర ద్వారా మనం దాన్ని చేస్తున్నామంటే దాంట్లో పూర్తిగా దాంట్లో అనుభవించి దాన్ని ఆ ముద్ర చేయాలన్నమాట. దాంట్లో దిగి ఆ ముద్రను చేయాలి. చాలా మంది అఘోర సాధకులు చేస్తుంటారు. మొన్న ఇలా పరిపూర్ణ స్వామి గారు వాళ్ళని పిలిపించి ఇక్కడ ఒక పెద్ద యాగం చేశారు కాకినాడలో. మనం జస్ట్ చూద్దామని వెళ్ళామన్నమాట అక్కడ. అలా వీళ్ళని ఇలాంటి ముద్రలో పెట్టేసి వాళ్ళు చేస్తూ ఉంటుంది అన్నమాట. అది చాలా మంది ఒక్కొక్కరికి ఒక ముద్ర ఉంటుంది. అలాగే జ్ఞాన ముద్ర అని చెప్పి ఇంకా అనేక ముద్రలు ఉన్నాయండి. అది ఒక ప్రక్రియ విధానం. ఏదో ఒక రకంగా మనసును నియంత్రణలోకి తీసుకుని రావాలి. అది ప్రాణ ఉపాసన ఆ రకం చేస్తూ ఉంటే ప్రాణం దాన్ని దృష్టి పెట్టినప్పుడు ఒక్కొక్క ప్రాణం ఏ రకంగా ఏ తత్వం మీద, పిండంలో ఏ అవయం మీద ప్రభావం చూపుతుంది, దాన్ని బట్టి ఏ తత్వం మీద
మా పంచభూతాల్లో ఉండే తత్వాలు ఇక్కడ పిండంలో ఉన్నాయి, పిండంలో తత్వాలు పంచభూతాల్లో ఉన్నాయి. అవన్నీ ఏది ఏదాంతో మనకు పనిచేస్తుంది అనేది మనకు సూక్ష్మ ప్రక్రియ ద్వారా తెలుసుకుంటూ అంతర్ముఖంగా అంతతోగత్వ మన హృదయాకాశంలో వ్యాపించిన జ్యోతి రూపమైన బిందు ఏదైతే ఉందో ఆ బిందుని తెలుసుకోవడం కొరకే మనం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా విశాలమైన బ్రహ్మాండమైన పిండమైన ఏదైనా కానీ అవన్నీ కూడా ఈ మన అంతర్ముఖంగా హృదయాకాశంలో వ్యాపించినటువంటి సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వం, పరమాత్మతత్వం, జ్యోతి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని తెలుసుకోవడం కొరకు ఇవన్నీ ప్రక్రియలండి. అదే విషయం ఏదో పాటలో కూడా ప్రస్తావించబడింది అనమాట. అది మనం అలా తెలుసుకొని చేసినట్లయితే మనకు తెలుస్తాయి. ఇవన్నీ మనకు అనుభూతి ప్రతి నిత్యం జీవించాలి దాంట్లో. అదే రెండో విషయం మనకి ఏం కనిపించకూడదు. ప్రతిరోజు నీ శరీరాన్ని అవలోకనం చేసుకున్నట్లయితే అసలు నేను ఎవరిని ఎందుకు చేస్తున్నా, ఏ విధంగా చేస్తున్నా, ప్రాణం ఎలా నడుస్తుంది, ప్రాణం అంటే మన ఊరిలో నాడి పింగళ ఇడనాడి ఏ రకంగా నడుస్తున్నామట. ఆ ప్రాణాన్ని గమనించినట్లయితే ఆ పరమాత్మ అంతటా వ్యాపించిన కనకరంలో వ్యాపించి ఉన్నాడు అంటున్నాం. అది ఏ రకంగా ఏ విధంగా ఒకసారి మనం ఆలోచన చేయడం మొదలు పెడితే ఆలోచన అనేకంగా వస్తాయి, అనేక రకాలుగా వస్తాయి అన్నమాట. కానీ పూర్తిగా దాంట్లో సమర్పణం కావాలి. రెండో ఆలోచన ఉండకూడదు. లేచినా, కూర్చున్నా, పడుకున్నా, ఏ క్రియాకలాపాలు చేసినా అది తప్పితే మనకు రెండో ధ్యాస ఉండకూడదు అనమాట. ఇక్కడ ఏం చెప్పండి, ఏ రకంగా ఇది ఆదిత్యలో ఈ మొత్తం బ్రహ్మాండాన్ని శరంగా భావించారు. ఇందులో దిశలు ఏవైతే ఉన్నా పరమాత్మకు అవయవాలుగా భావించారు. ఇవి ఏ రకంగా చెప్తున్నాడు. అలాగే మన పిండంలోనే ఆ పరమాత్మ యొక్క స్వరూపం బ్రహ్మాండంలో ఆ పరమాత్మ యొక్క స్వరూపం చూడొచ్చు. ఈ విశాలమైనటువంటి బ్రహ్మాండం ఏదైతే కనిపిస్తుందో అది బ్రహ్మస్వరూపం, బ్రహ్మ యొక్క శరీరం. ఈ పిండం కూడా అదే విధంగా ఉందన్నమాట. కానీ ఆ రకంగా భావనాత్మకంగా మనం విచారించినట్లయితే మనకు ఒక ఆలోచన శక్తి ఉత్పన్నం అవుతుంది. మనం పని చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా దాంట్లో విధానం ఏంటి, పద్ధతిని తెలుస్తాయని నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్ళిపోతాం. ఒకేసారి మనకు చేస్తే మనకి ఏది అర్థం కాదన్నమాట. దాన్ని దిగినప్పుడు, దాంట్లో ప్రయత్నం చేసినప్పుడే మనకి ఇవన్నీ సంకేతాలు ఏ రకంగా చెప్పబడ్డాయని తెలుస్తుందన్నమాట. అందులో భాగంగా ఈరోజు శాండిల్య ఋషి మహర్షి శాండిల్య ఆయన ఒక అనుభవాన్ని ఇక్కడ వ్యక్తం చేశారు ఈ 14వ ఖండంలో. అదేంటో మనం చూద్దాం. ఆయన యొక్క అనుభూతి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ పంచభూతాలలో పంచద్వారం, హృదయాకాశంలో పంచద్వారాలు ఉన్నాయి. ఒక్కొక్క ద్వారం నుంచి ఒక రకంగా ప్రాణతత్వాన్ని పంచభూత బ్రహ్మాండంలో పంచభూత తత్వాన్ని తీసుకొని ఉపాసించడానికి ప్రక్రియ విధానం చెప్పుకున్నామట. కానీ ఇవన్నీ చేసినా కూడా అంత లోపల ఉన్నటువంటి హృదయాకాశంలో జ్యోతి స్వరూపాన్ని, ఆ జ్యోతి స్వరూపం అంతటా వ్యాపించి ఉంది. అది లోపల కూడా వ్యాపించింది. ఆ స్వరూపం తెలుసుకోవడం కొరకే చెప్పాం. అది మన బ్రహ్మాండంలో పిండంలోని తత్వాన్ని తీసుకుంటూ మనం చెప్పుకుంటూ వస్తున్నామట. అదే విషయం తన అనుభవాన్ని ఇంకో రకంగా ఇక్కడ శాండిల్య తన విద్య ద్వారా, తన అనుభూతి ద్వారా, తన నేర్చుకునేటువంటి ప్రక్రియ విధానాన్ని కూడా ఇక్కడ ఒక రకంగా ప్రస్తావించామట. అంటే మనం చూసే దృష్టికోణం ఏ రకంగా చూస్తే ఆ రకంగా అనిపిస్తుందండి. ఎందుకంటే అనేక ఈ బ్రహ్మాండం అంతా అనేక విద్యలతో యుక్తమైంది, అనేక జ్ఞానంతో అత్యంత విశాలం జ్ఞానంతో యుక్తమై ఉన్నామట. దాన్ని ఏది పట్టుకున్నా కూడా, ఏ ఒక కొన్ని దిశలో పట్టుకున్నా కూడా అక్కడ మనకు ఆ స్వరూపం ప్రత్యక్షం అవుతుంది. అంటే ఆ దైవీయ స్వరూపం కనిపిస్తుందట. ఆ పరమాత్మ యొక్క శక్తి స్వరూపం మనకు కనిపిస్తుంది. అది మనకు అనుభూతిలోకి రావాలి. నిజంగా పరమాత్మ చేస్తున్నప్పుడు ఇక సామాన్య గతి నడుస్తుందని చూస్తున్నా కానీ దీని యొక్క కారణమే, దీని యొక్క కర్త, దీని యొక్క కర్తృత్వం ఏ రకం పనిచేస్తుంది. అలాంటి స్థితి మనం అవగతం చేసుకున్నప్పుడైతే మనకు ఆనందం కలుగుతుందన్నమాట. అందుకే జీవించాలి. దాంట్లో జీవించడం అంటే మనం దాంట్లో దిగాలంటే ఓతప్రతం కావాలి, తన్మయం అయిపోవాలి. రెండో ధ్యాస కనిపించకూడదు. అటువంటిప్పుడు ప్రతిదీ మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అక్కడ అదే రూపం కనిపిస్తుంది. అందుకే చాలా మంది ఇప్పుడు మనకు లోకంలో, సమాజంలో, ఈ సంసారంలో రకరకాల పద్ధతి, పూజ, విధి, విధానం ఎందుకు అవుతుందంటే పరమాత్మ అంతటా వ్యాపించే తెలుసు. ఎక్కడ చేసినా పరమాత్మే కదా అని చెప్పి ఆ భావంతో అది ఆ తత్వాన్ని ఉపాసించే పద్ధతి ప్రక్రియని ఈ రకంగా ప్రారంభించినప్పుడు అది అత్యంత వికారంగా ఉత్పన్నమైపోయి ఆ లోకంలో ఇదే స్థూల వస్తువుల పట్లే మనం పరమాత్మ భావన భావించి భగవంతుడిని భావించి దాన్ని చేయడం మొదలు పెట్టామంట. అంటే అంతలో కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ చేయొచ్చు దాన్ని భావంతో. కానీ నిజంగా అక్కడ చేసినా కూడా తన్మయతాపూర్వకు ఆచరణాత్మకం చేస్తున్నట్లయితే అక్కడ ఆ వ్యక్తికి ఆ స్వరూపం కనిపిస్తుందన్నమాట. ఎక్కడ చేసినా కూడా సక్రియాత్మకంగా ఆచరణయుక్తంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఆ స్వరూపం అతనికి కనిపిస్తుంది. అందుకే చాలా మంది భక్తులు, బ్రాహ్మణులైనా ఎవరైనా కూడా తన్మయతాపూర్వకు ఎవరికి ఏ పూజ విధి విధానం చేసినా కూడా వారికి ఆ సాత్వికత, వారి ఆనందం అనుభూతి, వారి యొక్క ప్రత్యక్ష అనుభూతి చాలా మంది కలుగుతూ ఉంటుందన్నమాట. అందుకే సంతోషంగా ఉంటుందన్నమాట. కానీ దాంట్లో పూర్తి సమర్పణ భావంతో, అంకిత భావం చేయాలి.
కేవలం మనం స్థాన విశేషంలో, గుడి విశేషంలో ఉన్న, పూజ విశేషంలో ఉన్నప్పుడే మనం చేయడం కాదు. అది ప్రతి నిత్యం, ప్రతి సమయము ధార్మికత అనేది, న్యాయం అనేది, సత్యం అనేది, ఆ సంకల్పాలు మనం ఏవైతే ఉన్నాయో, పరమాత్మ యొక్క ఆజ్ఞానుకూలంగా ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని ఆచరిస్తూ పోతుంటే ప్రతి సమయం, ప్రతి క్షణము కూడా ఆ పరమాత్మ యొక్క ఒడిలోనే మనం కూర్చుని ఉంటాం. పరమాత్మ యొక్క ఆనందంలో ఓతప్రోతమై ఉంటామట. ఆ స్థితిని మనం అర్థం చేసుకోం. మన దగ్గరే ఉంది, కానీ దాన్ని మనం గ్రహించడం లేదు, దాన్ని తీసుకోవడం లేదు, దాన్ని అనుభూతిని పొందడం లేదన్నమాట. కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఆనంద స్వరూపం ఏదైతే ఉందో మనకు ప్రతి నిత్యం ఆయన ఎప్పుడు ఇచ్చే ఉన్నాడు. క్షణకాలంలో అక్కడ ఎప్పుడు సమర్పితమై అక్కడ నీకు అనుభూతి కలుగుతున్నామాట. దాని వేద అంటూ ఏం లేదు. మనతో ఆ పరమాత్మ వేది లేడు. పరమాత్మతో యుక్తమే ఉన్నాం మనం. పరమాత్మ యుక్తమే ఉండి మనం పరమాత్మ యొక్క అనుభూతిని పొందలేకుండా పోతున్నాం అంటే ఆ చూసే దృష్టికోణం మన దగ్గర, తీసుకునే దృష్టికోణం మన దగ్గర లేదు. కాబట్టి వీటి ద్వారా మనం సాధన విధి విధానం ద్వారా మనం చేసే విచారం ఏదైతే ఉందో ఆ పద్ధతిని మార్చుకొని మనం అంతర్ముఖంగా ప్రవేశించి యథార్థ స్వరూపం తెలుసుకొని మనం అందులో లీనమైనట్లయితే మనకు ఆత్మతత్వ స్వరూపాన్ని కూడా అనుభూతి ద్వారా పొందవచ్చు. అంటే ఈ జాగ్రత్త అవస్థలోనే మనము ఆ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనకు ఒక తెలియని ఆనందానుభూతి కలుగుతున్నాం. యథార్థమైన జ్ఞానం కలిగినప్పుడు సామాన్యంగా ఉంటే అలాగే ఉంటున్నాం. సామాన్యంగా మనకేం తెలియదు అనమాట. ఆ స్థితిని మనకు అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. అదేంటో మనం ఇక్కడ కూడా చూడండి. అలాగా మనం ఎంతేం చెప్పుకోవచ్చు. బిందును సంకేతం, ఒక్కోసారి ఆ సంకేతాలు మనకు ప్రభావం చూపుతాయి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు చోట ఆ జ్ఞానాడులు, జ్ఞానతంతులు ఏవైతున్నాయో మనకు ఒకసారి ప్రత్యక్ష దర్శనం చేయిస్తాయి. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఆ తత్వం మనకు ఉపయోగపడుతుంది. అది ఎప్పుడు ఎక్కడనేది మనం అదే రకంగా పూర్తిగా సమర్పణ భావంతో అంకితమైనప్పుడు మనకు ఆ స్థితి ఉత్పన్నమవుతుంది. చూద్దాం. ఇక్కడ శాండిల్య మహర్షి తన విద్యను ఏ రకంగా అభివ్యక్తం చేశా అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఏ రకంగా చూపించాడు చూడండి. మొట్టమొదటి మంత్రంలో మహోదయ, ఇప్పుడు మనం యదా పిండే తదా బ్రహ్మాండే అనొచ్చా మహోదయ? యాక్చువల్గా యదా బ్రహ్మాండే తదా పిండే ఏవో పిండానుసారం బ్రహ్మాండం భవతి కదా. పిండు ఒకటి. యథా పిండే తథా బ్రహ్మాండే. యథా పిండే, యథా ఏ రకం పిండంలో ఉందో అదే బ్రహ్మాండంలో ఉంది. ఇది ఎలా బ్రహ్మాండంలో ఉందో పిండంలో ఇలాగే చెప్పుకోవచ్చు. రెండిట్లో ఉంది. ఇది అందులో ఉంది, అది ఇందులో ఉంది. ఇది ఇక్కడ ఒకటేనే కాదు. ఇప్పుడు పంచభూతాలు బ్రహ్మాండంలో ఉన్నాయి అంటే పంచభూతాలు మన శరీరంలో లేవా? వస్తుంది. ఇది పిండంలో ఒక స్థూల ప్రక్రియ, అది బ్రహ్మాండం ఇంకా స్థూల ప్రక్రియ. బ్రహ్మాండం ఇంకా స్థూల ప్రక్రియ అనమాట. మరి దాన్ని సూక్ష్మంగా తీసుకెళ్ళిపోవచ్చు, అతి సూక్ష్మంలోకి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి మనం అందుకే బ్రహ్మాండం పిండాన్ని బ్రహ్మాండంలో ఎక్కడ ఇది ఒకటి అర్థం చేస్తే అది రెండోది అర్థం అవుతుంది, దాన్ని అర్థం చేస్తే ఇది ఒకటోది అర్థం అవుతుంది. ఏదైనా ఒకటే అది సాధకుల యొక్క సాధన ద్వారా అది వ్యక్తం అవుతుంది అన్నమాట. అస్తు మహోదయ. అస్తు 14వ ఖండము. సర్వం ఖలు ఇదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. ఇక్కడ శాండిల్యాచార్య చెప్తున్నామట. మహర్షి శాండిల్య శాంత ఉపాసీత అథ ఖలు క్రతుమయః పురుషో యథా క్రతుః అస్మిన్ లోకే పురుషో భవతి తథేతః ప్రేత్య భవతి స క్రతుం కుర్వీత. క్రతు అంటే కర్మ విశేషం. సర్వం ఖలు ఇదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమయం అంటే బ్రహ్మ జగత్ అంతంతా కూడా. తజ్జలానితి శాంత ఉపాసీత. తజ్జలాన్, తత్ ఈ బ్రహ్మ అనేది ఏదైతుందో, బ్రహ్మాండం ఏదైతే ఉందో, జలాన్ ఇది శాంత శాంతంగా ఉంటూ ఉపాసించాలి. అంటే జా రూపంలో, లా రూపంలో, అన్ రూపంలో. జ ల అన్. ఇక్కడ ఈ రకంగా దాన్ని జా అనే తత్వం వేరు, లా అనే చెప్పే ప్రత్యేక అక్షరం కూడా బ్రహ్మస్వరూపమే, బ్రహ్మమయం అంటే ప్రత్యేక అక్షరంలో ఒక రహస్యం ఉందన్నమాట. అమంత్రం నాస్తి అక్షరం అని చెప్పి శ్లోకం చెప్తాడు. అమంత్రం నాస్తి అక్షరం అంటే ప్రత్యేక అక్షరం కూడా ఏదో ఒక మంత్రంతో యుక్తమైంది, మంత్రం రహస్యంతో యుక్తమైంది, ఏదో ఒక జ్ఞానంతో యుక్తమైంది. అందుకే జ ల న. ఇప్పుడు జలానితి ఉపాసీత, శాంతంగా ఉంటూ మనం ఉపాసించాలి. జలాన్ అంటే ఇక జా అంటే ఏమిటి, లా అంటే ఏమిటి అంటే ఇక్కడ మనకు ఒక్కొక్క పదానికి ఒక అర్థం చెప్పండి. ఇప్పుడు జాక అర్థం ఏం తీసుకోబడి అంటే ఏ రకంగా విశ్వంలో సంపూర్ణ విశ్వం అంతా అతని చేత జన్మించబడింది, అతని చేత ఉత్పన్నమైంది, అతని చే అభివ్యక్తమైంది.
అతని చేతికి తాత్పర్యం ఆ పరమాత్మ చే. బ్రహ్మ అని చెప్పిన ఆ జ్యోతి యొక్క స్వరూపం అన్నమాట. ఇదంతా ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆ జ్యోతి స్వరూపం, అంటే పరమాత్మ స్వరూపమే. కానీ ఆ పరమాత్మ ద్వారానే అంటే ఈ సంపూర్ణ జగత్తు ఉత్పన్నమైంది, సంపూర్ణ బ్రహ్మాండం ఉత్పన్నమైంది. జ్యాక అర్థం ఈ రకంగా తీసుకొని మనం ఆ జకారానికి ఉపాసన చేయాలి. అలాగే లా లా అని చెప్పాను. లకారం చేత మనం ఏ అర్థం చేసుకోవాలంటే అందులో ఆ పరమాత్మ ద్వారా లీనమైంది, అభివ్యక్తమైంది, మళ్ళీ పరమాత్మ విలీనం అయిపోతుంది. లా అంటే లీనం కావడం అంట. అంటే ఈ బ్రహ్మాండం అంతా ఏదైతే అభివ్యక్త రూపంలో కనిపిస్తుందో, విశాలంగా కనిపిస్తుందో, అదే మళ్ళీ ఆ పరమాత్మలో విలీనం అయిపోతుంది. పరమాత్మని విలీనం చేసుకుంటాడు, పరమాత్మ తని అంతం చేస్తామంట, అంటే విలీనం చేసుకుంటాడు అని చెప్పి లకారం యొక్క అర్థం ఈ రకంగా వ్యక్తం చేయబడిందన్నమాట. అంటే ఈ శాండిల్య మహర్షి ఆ రకంగా ప్రస్తావిస్తున్నామట. అలాగే అన్ అనే పదం చేత ఈ సంపూర్ణ జగత్ అంతా అతని చేత అంటే పాలించబడుతుంది, పోషించబడుతుంది. ఇప్పుడు సృష్టి లయకర్త అంటాం కదా, సృష్టికర్త, అలాగే లయకర్త, సంహారకర్త. సృష్టించి ఉత్పత్తి చేసి పాలించి పోషించేదతనే, సంహరించేదతనే, అలాగే అన్ని రకాలుగా సంహరించేది కూడా అతని చెప్పి మనం చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. ఇక్కడ అని అంటే మనం ఈ సంపూర్ణ విశ్వం అంతా, బ్రహ్మాండం అంతా కూడా అతని చేతన పాలించబడుతుంది, పోషించబడుతుంది. అతని ద్వారా సంపూర్ణంగా ఈ గతివిధి నడుస్తుంది అన్నమాట. అని ఈ రకంగా జలాన్ అనే అక్షరాలను మనం సూక్ష్మంగా ఒక్కొక్క తత్వం మీద విచారించి చేసినట్లయితే ఈ సృష్టి గురించి, లయం గురించి, అలాగే ఆ పాలించే, పోషించేటువంటి పరమాత్మ యొక్క కర్తృత్వం గురించి మనకు అభివ్యక్తం అవుతుంది. అందుకే మనం ఇలా తెలుసుకొని ఉపాసన చేయాలి. అంటే ఏ రకంగా పరమాత్మ కూడా నిరంతరంగా కర్మశీలంగా ఉంటూ అక్కడ వీటిని ఏ రకంగా గతిశీలంగా ఉంచుతున్నామట. తన జ్ఞానం ఏ రకంగా గతిశీలంగా ఉంచుతున్నాడు. అలాగే ఈ పురుషుడు కూడా, అందుకే అథ ఖలు క్రతుమయ పురుష, ఈ పురుషుడు కూడా క్రతుమయ అంటే ఎల్లప్పుడూ కర్మశీలి వ్యక్తి అన్నమాట. పురుషుడు కూడా ఎల్లప్పుడూ నిరంతరంగా క్రతు అంటే యజ్ఞం అనుష్ఠానం అంటే కర్మానుష్ఠానం చేస్తూ ఉంటాడు. అందుకే అలా కర్మానుష్ఠానం చేస్తూనే అస్మిన్ లోకే పురుషో భవతి. అలాగా ఈ లోకంలో ఉంటున్నాం అంటే మనం కర్మ చేసుకుంటూ ఉండగలుగుతాం, కర్మ చేయకుండా ఏ పురుషుడు ఉండగలుగుతాం. పరమాత్మ నిరంతరంగా ఇది విశాలమైన సృష్టికాలంలో నిరంతరంగా జీవుల యొక్క కర్మఫలం ఇస్తున్నాడు. ఎందుకు నిరంతరంగా ఏదో ఒక రోజు లక్షల కోట్ల మంది మనం పుట్టే వాళ్ళు పుడుతున్నారు, చనిపోతున్నారు. రకరకాల గతివిధి మనకు భూమండలం మీద, భూభాగం మీద రకరకాలుగా మనకు వికారం ఉత్పన్నమవుతుంది. అంటే నిరంతరంగా గతిశీలంగా ఉండి పరివర్తన జరుగుతూ ఉందన్నమాట. అంటే నిరంతరంగా ఆ పరమాత్మ యొక్క గతి అందరికీ శక్తినిచ్చి, ప్రకాశనిచ్చి గతిశీలంగా ఉంచుతున్నాడు. అంటే పరమాత్మ ఎల్లప్పుడూ గతిశీలంగా ఉన్నాడు అన్నమాట, సక్రియంగా ఉన్నాడు. కాబట్టి పురుషుడు కూడా కర్తుమయ పురుష జన్మ తీసుకొని వచ్చామంటే మనం కర్మ చేయడం కోరుకు వచ్చాము. అది ఆ కర్మ ద్వారా, ఆ శరీరం ద్వారా మనం అది ఏ కర్మలు చేస్తాం మన మీద, మన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి క్రతుమయ పురుష అని చెప్పుకున్నమాట. అందుకే యథా అస్మిన్ లోకే క్రతు అస్మిన్ లోకే పురుషో భవతి. ఇక్కడ ఈ లోకంలో క్రతు అంటే యజ్ఞకర్త ఎవరైతే ఉన్నదో, కర్మకర్త ఎవరైతే ఉన్నదో, అలాగే కర్మలు చేసుకుంటూనే ఉండగలుగుతాడు. తర్వాత కూడా ఇప్పుడు ఈ చేసిన కర్మలను బట్టి నువ్వు ఇక్కడ ఏం మంచి చేసావో, చెడు చేసినావు, పుణ్యం చేసావు, పాపం చేసావు, ఏదైనా కానీ అవిని ఇతః ప్రయత్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత కూడా సకృతం కురువీత అక్కడ మళ్ళీ కర్మే చేస్తాడు, ఇదే కర్మలు చేస్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ చనిపోయి మళ్ళీ పుట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇదే కర్మలు చేస్తావు. ఒకవేళ నువ్వు ఈ జన్మలో ఈ సృష్టిలో ఉన్నప్పుడు ఉత్తమ కర్మలు చేసి ఉంటే, ఉత్తమ ఆలోచనలు చేసి ఉంటే, నీకు చనిపోయి మళ్ళీ జన్మించిన తర్వాత కూడా అదే విధంగా ఉత్తమ కర్మలు చేసుకుని ముందుకు వెళ్ళిపోతావు. ఇప్పుడు ఈ జన్మలో ఈ కర్మలు ఉత్తమ కర్మలు చేయలేదనుకోండి, మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ అదే కర్మలు వచ్చేస్తావు. మళ్ళీ అదే అలవాట్లు, అదే ఆలోచనలు, అదే పద్ధతి, అదే విధానం, అదే అనుత్సాహత అంటే అనుత్సాహం అనేది మనలో. అంటే ఏదైతే మనం ఇప్పుడు వర్తమాన స్థితిలో ఉన్నామో, అస్తవ్యస్తంగా ఉన్నామో, అజ్ఞానయుక్తంగా ఉన్నామో, అంధకారయుక్తంగా ఉన్నామో ఉంటేనా నువ్వు కర్మ సరిగా చేయకపోతే ఇవన్నీ ఉంటాయి. నువ్వు కర్మ ఉత్తమంగా చేస్తూ పోతే, యథార్థంగా తెలుసుకొని చేస్తూ పోతున్నట్లయితే నీకు వీటికి విపరీతమైన స్థితి ఉంటుంది. ఉత్సాహంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, ప్రసన్నంగా ఉంటావు. కర్మ చేయడంలో ఒక స్ఫూర్తి, ఉత్సాహం వస్తుందన్నమాట, యాక్టివిటీ నీలో ఉంటుందన్నమాట. అలాంటి స్థితి ఉత్పన్నమైనప్పుడు అదే సంస్కారం నీలో పడుతుంది. కాబట్టి మళ్ళీ అంతతో చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ కలిగిన తర్వాత కూడా నీకు అదే సంస్కారంతో ఓతప్రోతమై ఉంటావు, అదే జ్ఞానంతో ఓతప్రోతమై ఉంటావు. మళ్ళీ అదే విధంగా నీకు జన్మ కలుగుతుంది. నీ ఆలోచన పద్ధతిని బట్టి, నీ కర్మ విచారాన్ని బట్టి, నీ సంస్కారాన్ని బట్టి నీకు భగవంతుడు మళ్ళీ సకృతం కురువీత అదే కర్మ చేయడానికి మళ్ళీ నువ్వు ఉత్పన్నం అవుతావు, జన్మిస్తావు, అదే కర్మ చేస్తావు. కాబట్టి అందుకే ఈ అమూల్యమైన
జన్మ మనకు కలిగినప్పుడే దాన్ని మనం సార్థకం చేసుకోవాలి. ఉత్తమ కర్మల ద్వారా మనము మా పవిత్రం చేసుకోవాలి. ఆ సంస్కారం అలాగే అలవాటు చేసుకోవాలి. అదే మనకు తిరిగి పరమాత్మ అదే సంస్కారాన్ని అదే మనకు ఇస్తామన్నమాట. మనం దీనికి స్థూల ఉదాహరణ ఇదాక చెప్తాం. మనకు మొబైల్లో మన మెమరీ కార్డ్ ఏదైతే ఉంటుందో, సిమ్ కార్డ్ ఏదైతే ఉంటుందో, దాంట్లో మనం ఏవి స్టోరేజ్ చేస్తే అవే ఉంటాయన్నమాట. నువ్వు ఎంత లక్షలు పెట్టి ఫోన్ మార్చినా కూడా ఏమవుతుంది, దాంట్లో ఉండే చిప్ కార్డ్ మెమరీ కార్డ్ ఏదైతే ఉంటుందో అవే ఉంటాయి. దాన్ని ఉపయోగించుకోవాలంటే మనం ముందు ఆ సిమ్ వేయాలన్నమాట. అంటే దాంట్లో ఏది ఉంటే అదే వస్తుందన్నమాట. అలాగే మన శరీరం మారిపోతుంది, కానీ దాంట్లో ఉండే ఆలోచన శక్తి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి. కాబట్టి మనకు అది కూడా శరీరం కూడా ఇచ్చాడంటే పరమాత్మ నీకు ఖచ్చితంగా నువ్వు చేసిన పాప పుణ్యకర్మను బట్టి నీకు ఆ శరీరం లభిస్తుంది. అది ఉన్నతంగా లభిస్తుందా, శ్రేష్టంగా లభిస్తుందా, రూప లావణ్యంగా లభిస్తుందా, బలం యుక్తంగా లభిస్తుందా, ఏ రకంగా పరమాత్మ నీకు శరీరం ఇస్తాడు. అదేంటే పశు శరీరమైన పక్షి శరీరం ఏ శరీరం నీకు కర్మానుగుణంగా ఇస్తాడనేది అది పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది. అంటే అది కూడా మనం చేసే కర్మను బట్టి శరీరం అనేది స్థూలత్వం సూక్ష్మత్వాన్ని బట్టి కర్మలను బట్టి మనకు పరమాత్మ అందజేస్తాడు. కాబట్టి శరీరం కూడా వస్తుందంటే మనకు శరీరం ఏదో ఒక రకంగా వస్తుందంటే మనకు అనుకుంటే అక్కడ కాదన్నమాట. మనకు ఏదంటే మన దగ్గర ధనం ఐశ్వర్యం ఏ రకంగా ఉంటుంది అదే విధంగా మనం ఏదైనా వస్తువు పదార్థం కొంటాం సమాజంలో, అది లౌకికంగా. అలాగే మన పుణ్యకర్మాశ ఎంత విశాలంగా ఉంటే అంత విశాలమైన శరీరం మనకు పరమాత్మ అందజేస్తారన్నమాట. అంటే ఉత్తమ శరీరం ఉత్తమ కాయ అని అందజేస్తారన్నమాట. ఉత్తమ కాయ ఉత్తమ శరీరం ఉన్నప్పటికీ కూడా మన దగ్గర లోపల సంస్కారం సరిగా లేదనుకోండి, జ్ఞానం సరిగా లేదనుకోండి, ఉన్నతంగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది చూస్తుంటారు, చాలా మంది ప్రబుద్ధంగా శరీరం చూస్తే చాలా బలిష్టంగా ఉన్నతంగా ఉంటుంది, కానీ అక్కడ జ్ఞానం చూస్తే జ్ఞాన శూన్యంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మన జ్ఞానం అనేది మనకు ఇప్పుడు ఈ జన్మలో చేసేటువంటి వర్తమాన పురుషార్థం ద్వారానే మనం వచ్చే జన్మలో అదే కర్మ చేయగలుగుతాం. కాబట్టి దాన్ని మార్చుకోవాలి. పరమాత్మ నిరంతరంగా దాన్ని అర్హం చేస్తున్నాడు. మనం కూడా తెలుసుకుని ఏదో కర్మశీలంగా గతిశీలంగా ఏదో ఒకటి చేస్తున్నాడు. మనం కూడా నిరంతరంగా ఏదో కర్మానుష్ఠానంలో లీనమై ఉండాలి. అది ఉత్తమ కర్మలు లీనమై ఉండి మనము మన సంస్కారాన్ని మార్చుకుంటూ శ్రేష్ఠ కర్మల ద్వారా ఉన్నతమై చేసుకోవాలి అనేది ఇక్కడ మనకు ఈ మంత్రం ద్వారా స్పష్టమవుతుంది అన్నమాట. అందుకే తథేత ప్రయత్నే కంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా సా క్రతుం కురువీత అదే కర్మ చేస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు ఈ కర్మలో ఈ జన్మలో ఉత్తమ కర్మలు చేయాలి. మంచి స్వాధ్యాయం సత్సంగం చేస్తున్నాం, పరమాత్మ పట్ల చింతన చేస్తున్నాం. అదే ఆలోచన విధానంతో మన అంతోగత్వం మన శరీరం వదిలేసామనుకోండి, ఇదే విచారంతో, ఇదే ఆలోచనతోటి, ఇదే సత్య మార్గంతో, న్యాయ మార్గంలో ధర్మపూర్వకంగా మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ధర్మ మార్గంలో నడుస్తూ మనం శరీరం నష్టమైందనుకోండి, ఇక్కడ అంతమైపోయింది అనుకోండి, అదే ఆలోచన అదే సంస్కారంతో మనం వచ్చే జన్మ వచ్చే గతివిధి ఉంటుంది అనమాట. అదే దగ్గర మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. మళ్ళీ విశేషంగా అంటూ మీద ఏం చేసి ఉండదు అన్నమాట. ఎక్కడ ఆగిందో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటాం అన్నమాట. మళ్ళీ ఎన్నికపోవడం అంటే ఏది ఉండదు. ఒక వయసు వచ్చిన తర్వాత ఇదే సంస్కారం నీకు జాగృతమైనప్పటి నుంచి ఇదే రకమైన కర్మలు చేస్తూ ఉంటావు. కాబట్టి వర్తమానంలో ఈ జీవనాన్ని మనం శ్రేష్టంగా మార్చుకోవాలి, ఉన్నతంగా మార్చుకోవాలి. అలా చేసినట్లయితే మనకు వచ్చే జన్మ కూడా, అందుకే మనం ఏం చేసినా ఈ జన్మలు చేసుకుంటే అది వచ్చే జన్మ కారణం అవుతుంది. నాకు ఆ అదృష్టం లేదండి, నాకు ఆ భాగ్యం లేదండి, ఎందుకు వస్తుంది? ఒక లేదన్నా నేను ఈ జన్మలో తయారు చేసుకుంటాను, అది వచ్చే జన్మకు పనికి వస్తుందన్నమాట. కాబట్టి నీ ఆత్మ నీదే, నీ ఆత్మ ఎప్పుడు కూడా మారదాడ, ఎప్పటికి నువ్వే ఉంటావు, కానీ నువ్వు వేరుగా ఉండవు. నేను చనిపోతే ఎందుకని నీ బాధలు తట్టుకోలేకుండా, నీ కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఆత్మహత్య చేసేసుకుంటా అంటుంటాడు. ఆత్మహత్య చేసుకుని ఎక్కడికి పోతాం? నీ శరీరం నీ దగ్గరే ఉంటుంది. శరీరంకి ఏదో మనం ఒక చొక్క విప్పేసి పాడేసినట్టుగా మనం చొక్క ధరించినట్టుగా అలాగే శరీరం ధరించుకుంటుందంటే ఆ శరీరం అదే ఉంటుంది, బాడీ అలాగే ఉంటుంది అన్నమాట. పైన కవచం మాత్రం మారిపోయింది, కానీ ఆలోచన విధానం అదే ఉంటుంది. మనం ఎక్కడ తప్పించుకోలేము, పోనీకి లేదు. ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా నువ్వు ఎక్కడైతే ఆపేసావో మళ్ళీ అక్కడి నుంచి నీ జన్మ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నీకు అదే విధంగా స్థితి ఏర్పడుతుంది. అదే కులంలో అదే స్థితిలో నువ్వు ఉత్పన్నం అవుతావు. అదే కులం అంటే తాత్పర్యం అలాంటి వాతావరణంలో నీ సంస్కారానికి అనుగుణంగా ఉన్నటువంటి గుణకర్మ స్వభావాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి చోట నువ్వు జన్మ తీసుకుంటావు. ఎవరికైతే రుణానుబంధంగా ఉన్నావు అక్కడే జన్మ తీసుకుంటావు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవు. ఆ కర్మ రుణానుబంధం తెచ్చుకునేంత వరకు మనకి సంసారం యొక్క గతివిధి తప్పదు. సంసారం జన్మ మృత్యు చక్రం అనేది తప్పదనమాట. కానీ మళ్ళీ అక్కడికే రావాలి. కాబట్టి మనం ఇప్పుడే ఉండగానే ఒకరికి రుణపడి ఉండడం కానీ ఒకరికి మనం చేసి ఉండడం కానీ మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఎంతసేపు ఉన్నా మనం స్వతంత్రంగా స్వాభిమానంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నం చేసినప్పుడే మనం ఉన్నతంగా ముందుకు వెళ్ళిపోతాం. లేకపోతే ఎక్కడైతే అన్ని రుణపడి ఉన్నాం అనుకోండి, ఆ రుణబంధాన్ని మనం తెచ్చుకునేంత వరకు మళ్ళీ జన్మ తీసుకోవాల్సింది తప్పదు ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా కానీ. కాబట్టి మనం అందుకే అది తెలుసుకుని ఉత్తమ కర్మలు శ్రేష్ఠ కర్మలు స్వాభిమానంగా ఉండడానికి జీవించడానికి ప్రయత్నించాలి. అది నీ సొంత పురుషార్థం చేత జ్ఞానం సంపాదించి ఐశ్వర్యం సంపాదించుకొని అది నీవు ద్వారా 10 మందికి ఇచ్చే విధంగా ఉండాలి, కానీ 10 మంది మీద మనం ఆధారపడి ఉండకూడదు.
అదొకటి శక్తి సంపాదించుకున్నట్లయితే మనకు మన జీవితం అనేది అది వచ్చే జన్మ కూడా మనకు ఉన్నతంగా ఉంటుంది. అదే రకంగా మనకు ఇంకా చేసిన కర్మాశయాన్ని బట్టి ఉత్తమమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి లోకాల్లోకి ఆ పరమాత్మ అటువంటి స్థాన విశేషంలోకి జన్మ కలిగజేస్తామంట. అక్కడి నుంచి మనకు ఉత్తరోత్తరంగా వృద్ధి కలుగుతూ ఉంటుంది. కానీ ఈ జన్మలో మనం ఎంత, అందుకే సమయం అయిపోయిందని దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే నీకు జాగృతమైందో ఆ విషయాన్ని తెలుసుకొని ఇప్పటి నుంచి ధర్మ మార్గంలో వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి, న్యాయ మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ సత్యాన్ని ఆచరిస్తూ ఉండాలి. అలా చేయడం మనం ఆలోచన సంకల్పం మనసులో ప్రారంభమైన కూడా బీజారోపణ జరిగినా కూడా అది నీకు ఉన్నత వైపు తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. అదిగో జగత్ ఇప్పుడు వినిపిస్తుందండి? మహోదయ. చూడండి, ఇక్కడ మనం భాషను చూసినట్లయితే యహ సారా జగత్ నిశ్చయ హి బ్రహ్మ హి, ఈ సంపూర్ణ జగత్తు మొత్తం బ్రహ్మే అంట. ఈ బ్రహ్మ అంతా మనకు ఇదంతా నిజంగా చూస్తే ఇదంతా ఈ సంపూర్ణమైన బ్రహ్మాన్ని ఏదో కలిసి అంతా పరమాత్మ యొక్క స్వరూపమే. మనం చూసే విధానం చూడాలన్నమాట. బ్రహ్మ హి హే యహ ఉసీ సే ఉత్పన్న హోనే వాలా హై, ఈ బ్రహ్మ కూడా అతని ద్వారా అభివ్యక్తమైంది, అది ఉత్పన్నమైంది. ఉసీ మే లీన్ హోనే వాలా హై, అలాగే ఆ పరమాత్మ పూర్తిగా విలీనమైపోతుంది. అవును, ఉసీ మే చేష్ట కర్నే వాలా హై, ఆ పరమాత్మ ద్వారా ఇదంతా చేష్టాయుక్తంగా ఉంది, గతిశీలంగా ఉంది. పరమాత్మ వెనే పాలించబడుతున్నా, పోషించబడుతున్నా, అన్ని రకాల గతివిధి ఆ పరమాత్మ అందజేస్తున్నమాట. అది చేష్టయుక్తంగా ఉంది ఆ పరమాత్మ ద్వారానే. ఈ రకంగా ఇస్ ప్రకారం శాంత్ హోకర్, ఈ రకంగా తెలుసుకొని అర్థం చేసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఎవరైతే ఆ పరమాత్మ ఈ రకంగా జగత్తుకు ఉత్పత్తి అంటే ఉత్పత్తి చేసేది, లయం చేసేది, దాన్ని పాలించేది, పోసింది ఆ పరమాత్మని భావించి ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి, ఎందుకంటే అలా చేయడం వల్ల ఉపాసన కదా అలా చేయాలి. ఎందుకంటే పురుషుడు నిశ్చయి క్రతుమయ, ఎందుకంటే ఆ పురుషుడు ఎల్లప్పుడు ఏంటంటే క్రతుమయుడు అంటే కర్మశీల వ్యక్తి అనమాట. నిశ్చయాత్మకంగా క్రతుమయ నిశ్చయాత్మక హే అంటే ఎప్పుడు కర్మజీవిగా ఉంటాడు, కర్మశీలంగా ఉంటాడు అనమాట. ఈ లోకంలో ఈ శ్లోకమే పురుషు జైసా నిశ్చయ వాలా హోతా హై వైసా హి యహా సే మర్కర్ జానే పర్ హోతా హై. అందుకే ఇక్కడైతే ఏ రకమైన నిశ్చయంతో కర్మతో యుక్తమై ఉంటాడో, ఏ రకమైన కర్మలతో యుక్తమై, ఏ రకమైన సంస్కారంతో యుక్తమై ఉంటాడో, చనిపోయిన తర్వాత మళ్ళీ అదే కర్మతో యుక్తమై ఉంటాడు, అది నిశ్చయము. ఇక్కడ ఏ రకంగా నిశ్చయాత్మకమైన బుద్ధి, నిశ్చయాత్మక జ్ఞానంతో యుక్తమై ఉన్నామో, అది అంధకారం కావచ్చు, ప్రకాశమైన స్థితి కావచ్చు, మళ్ళీ విశిష్టమైన సంస్కారం కావచ్చు, మనం ఎలాగ ఉన్నామో అదే నీకు తర్వాత వస్తుంది. అందుకే ఇక్కడి నుంచి యహాసే మరకర్ జానే పదవి అదే స్థితి మనకు కలుగుతుంది. అత పురుషుకో నిశ్చయ కర్మ చెయ్యి. అందుకే అటు కర్తమయ పురుషుడు, యజ్ఞమయ పురుషుడు ఎవరైతే ఉన్నారో, మనం ఏ కర్మలు చేస్తున్నామో మనం అందుకే శ్రేష్ఠ కర్మలు చేయడానికి మనం అలవాటు చేసుకోవాలి, దాన పుణ్యకర్మలు చేయడానికి అలవాటు చేసుకోవాలి, ఉత్తమ జ్ఞాన్ని ఆర్జించడంలో మనం ఆ సంస్కారం అలవాటు చేసుకోవాలి. ఏ రకమైన భావనతో ఊతకృతమై ఉంటామో అదే రకమైన భావన మనకు వస్తుంది. అప్పుడు మనం ఆలోచించుకోవాలి, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఈ జీవనంలో ఏ కర్మలు నాకు పీడిస్తున్నాయి, బాధపడుతున్నాయి, ఏ రకంగా చేస్తే మనకి ఇటువంటి బాధలు పీడ అనేది ఉండదు అని
అని తెలుసుకొని ప్రతి ఆత్మకు తెలుసు. అది తెలుసుకొని మనం ఇదే విధంగా మనం సంస్కారం అలవాటు చేసుకుంటే నీలో చేయాలనే ఆలోచన వచ్చినా చాలు, కనీసం అంటే అదే విధంగా నిదానంగా నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. కాబట్టి మనకు ఆ రకమైన భావన ఉత్పన్నం కావాలి. నిజమైన సత్య సంకల్పం మనలో భావన ఉత్పన్నమైనప్పుడు నీకు అక్కడి నుంచి నీకు పరమాత్మ యొక్క రక్షణ కలుగుతుందన్నమాట. నీకు సంకల్పం నీ నామాంకం దర్జీ చేసుకున్నామంటే నీ ఈరోజు ధర్మ మార్గంలో వెళ్తాను, ఈరోజు సత్య మార్గంలో వెళ్తాను, న్యాయయుక్తంగానే ఉంటాను, స్వావలంబనంగా ఉంటాను, ప్రతి నిత్యము అనుష్ఠానంలో యుక్తం అవుతాను. ఒక సత్య సంకల్పం తెలుసుకొని జిజ్ఞాస నీలో ఎప్పుడైతే భావన ఉత్పన్నమైందో యథార్థంగా అది ఖచ్చితంగా నేను ఉత్తరోత్తరంగా ఆ పరమాత్మ నిన్ను ఆకర్షించుకుంటాడు. నీకు ఆ దేవదేవతలంతా కూడా నీకు ఎల్లప్పుడూ సహాయకంగా ఉంటారు. అది నిదానంగా ఉత్తరోత్తరంగా నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. కానీ సత్య సంకల్పం ఉండాలి. ఏదో భయంతో భక్తితో కాదు, నిజంగా నా ఉద్దేశం ఇదే, రెండో వికల్పం లేదు. నేను ఇక్కడ సంసారంలో ఏ ఉన్న లాభ నష్టాలు చూసేసి కేవలం పరమాత్మని పొందినప్పుడే పరమాత్మ అనుగ్రహం ద్వారానే చేతనే నేను శాంతంగా సుఖంగా ఉండగలుగుతాం. రెండు అన్య మార్గం ఏది లేదు. ఏది ఈ సంసారంలో పడి కష్ట సుఖాన్ని అనుభవించాల్సి వస్తుంది, పాపకర్మలు చేయాల్సి వస్తుంది. ఇది నీకు ఆనందాన్ని కలగ చేయదు. కాబట్టి అలా తెలుసుకుని మనం కర్మలు చేసినట్లయితే, ఉత్తమ కర్మలు చేసినట్లయితే వచ్చే జన్మ మనకు ఉత్తమంగానే ఉంటుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అంతా పరమాత్మ ఉన్నాడు కాబట్టి. అస్తు. అలాగే రెండో మంత్రం చూడు, ఇంకేం చెప్తుంటే పరమాత్మ ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అంటే మనోమయ ప్రాణో శరీరో భారూప సత్య సంకల్ప ఆకాశాత్మ సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస సర్వమిదం ఆభ్యాత్తో అవాకి అనాదర. ఆ పరమాత్మ ఎటువంటి వాడే అంటే చెప్తున్నాడు. మనోమయ అంటే మనోమయ శరీరంలో ఉన్నాడు, ప్రాణమయ శరీరంలో ఉన్నాడు, భారూప ప్రకాశ రూపంలో ఉన్నాడు, సత్య సంకల్పయుక్తంగా ఉన్నాడట, ఆకాశాత్మ సంపూర్ణంగా ఆకాశం వ్యాపించి ఉన్నాడట, సర్వకర్మ అన్ని కర్మలు చేస్తున్నాడనమాట, సర్వకామ సంపూర్ణ కామనతో యుక్తమే ఉన్నాడు, సర్వగంధ అన్ని గంధాలు అతనిలో యుక్తమే ఉన్నాయి, సర్వరస సంపూర్ణ రసాలు కూడా అతనితో యుక్తమే ఉన్నాయి, సర్వవిధం ఆభ్యాత ఏదైతే ఉన్నాడో అంతటా ఓతపోతమే ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన. అవాక్ అనాథర, అలాగే ఇన్ని ఉండి కూడా ఆయనకు వాక్ రహితమైనటువంటి వాడు, అంటే దాన్ని వ్యక్తం చేయడం అంటే దాన్ని ప్రత్యక్షంగా క్రియానే ఉంటున్నామట. అనాథర భావానికి లోను కాడు అంటే అటువంటి పురుషుడు అంటే ఆ బ్రహ్మ ఆత్మ, ఆ పరమాత్మ అని చెప్పి ఆ పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అంటే ఆ బ్రహ్మ జ్యోతి ఏదైతే ఉందో అది మనోమయము విజ్ఞానమయం అని చెప్పున్నాం. అదే ఆ ప్రాణం ఉస్క శరీరం అంట, ప్రాణమే అంటే శరీరాత్మక తీసుకున్నామట, ప్రకాశమే అతని యొక్క రూపంగా చెప్పుకున్నాం, ఆ బ్రహ్మకు రూపం అని చెప్పుకుంటున్నామట. అంటే మనలో ఉండే ప్రాణం ఏదైతే ఉందో అది పరమాత్మకు శరీరము, మనలో ఉండే ప్రకాశం ఏదైతే ఉందో అది ప్రకాశం ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో, రూపం ఏదైతే కనిపిస్తుందో అది పరమాత్మ యొక్క రూపము. అలాగే మనం పోల్చి చెప్తున్నామట, సత్య ఉస్క సంకల్పు, మన సత్యం ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది సంకల్పంగా భావించమని చెప్పబడిందన్నమాట. ఈ రకంగా అంతటా తీసుకుంటే అంతటా ఆ పరమాత్మ వ్యాపకంగా అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ రకంగా హృదయాకాశంలో కూడా వ్యాప్తమై ఉన్నాడు. కాబట్టి సర్వకర్మ అన్ని కర్మలు చేయడానికి సమర్థవంతుడు, పూర్ణకాముడు, అన్ని గంధాలు అన్ని రకమైన సుగంధాలు ఏవైతే ఉన్నాయో అన్ని అతనిలో ఉన్నాయి, అన్ని రసాలు ఆనందయుక్తమైన రసాలు అతనిలో ఉన్నాయి. ఈ రకంగా ఏవైతే అవన్నీ ఉన్నాయని చెప్పినామో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ పరమాత్మలోనే వ్యాపించి ఉన్నాయి. ఆ పరమాత్మే మన శరీరంలో హృదయాకాశంలో వ్యాపించి ఉన్నాడు, వ్యాప్తమై ఉన్నాడు. ఆయన అలా వ్యాపించి ఉండి కూడా వాక్ రహితుడు అంటే అవాక్ అని చెప్పున్నాం, వాక్ రహితమంతుడు. అలాగే అనాదరహ మానాపనాలతో మానము అపమానం అనే భావంతో రహితమైనటువంటి వాడు, అంటే ఇటువంటి సాంసారిక క్రియాకలాపాలు ఏవైతున్నాయో అతని ఎటువంటి ప్రభావం చూపించవు, సంసారంలో ఉంటున్నా సంసారంతో వేరుగా ఉంటాడనమాట అని ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఔన్నత్యాన్ని ఈ రకంగా చెప్పబడింది అనమాట. అస్తు. ఈ పదాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే ఆ రకంగా ఆ పరమాత్మ అంతటా వ్యాపించిన అన్ని కర్మలు చేయగలుగుతున్నాడు, అన్ని ఉండి కూడా వాక్ రహితమైనటువంటి వాడు ఆ మానవమాలతో దృఢంగా ఉంటాడు అని చెప్పి ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. నెక్స్ట్ చూడండి, అది బహు బ్రహ్మ మనోమయ ప్రాణ శరీర ప్రకాశ స్వరూప సత్య సంకల్ప, అవన్నీ పరమాత్మలో గుణాలు మనం వ్యక్తం చేసుకుంటున్నాడు. ఆకాశ శరీర అంటే ఆకాశం ఆ పరమాత్మ శరీరము, ఇవన్నీ మనోమయము ప్రాణమయము, ఇవన్నీ ఆ పరమాత్మను, ఇవన్నీ మనకు ప్రకృతిలో కనిపించే తత్వాలను అవన్నీ బ్రహ్మ స్వరూపాలే. ఆ విధంగా పోల్చి చెప్పారు. సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస ఈ సంపూర్ణ జగత్తుకో సబ్ ఓర్ से వ్యాప్త करने वाले, ఈ సంపూర్ణ జగత్ని అన్ని వైపుల నుంచి వ్యాపింప చేసేది వ్యాప్తమేది ఆ పరమాత్మ అన్నమాట. అలాగే వాక్ రహిత ఔరు సంభ్రమ శూన్య
అంటే సంభ్రమ అంటే ఇక్కడ భ్రమానికి లోను కాడు, మానకు లోను కాడు, దాని సంభ్రమ శూన్యమ అని చెప్పాడు అనమాట. ఆ రకంగా ఆ పరమాత్మ యొక్క గుణాలు ఇక్కడ విశేషంగా ప్రస్తావించబడింది. నెక్స్ట్ చూడండి, ఏష మే అంతర్హృదయే అనియాన్ వ్రీహేర్వా యవాద్వా సర్షపాద్వా శ్యామకాద్వా శ్యామక తండులాద్వా ఏష మే ఆత్మ అంతర్హృదయే జియాయాన్ పృథివ్యాః జియాయాన్ అంతరిక్షాత్ జియాయాన్ దివో జియాయాన్ ఏభ్యో లోకేభ్యః జియాయాన్. చూడు, ఆ పరమాత్మ ఏష మే ఆత్మ, నాలో ఉండే ఆత్మ, హృదయాకాశంలో ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ అంతర్హృదయ, నా అంతర్హృదయంలో ఉండే ఆత్మ ఏదైతే ఉందో, అనియాన్ అత్యంత సూక్ష్మమైంది. ఏంటి? అనియాన్ వ్రీహి, వ్రీహి అంటే గోధుమల కంటే అత్యంత సూక్ష్మమైంది. అంటే ముందు స్థూలంగా కొంచెం సూక్ష్మంగా ప్రవేశిస్తున్నాం. ముందు వ్రీహితో పోల్చి చెప్పామంటే వ్రీహి గోధుమలు, వ్రీహేర్ అనియాన్. అలాగే యవాద్వ, యవం కంటే కూడా సూక్ష్మంగా ఉంటాడు. అలాగే సరసప గింజలు ఎలా ఉంటే ఆవా గింజ, దానికంటే సూక్ష్మమైనటువంటి వాడు. శ్యామకాద్వ, దానికంటే ఇంకా సూక్ష్మమైన వాడు. శ్యామక తండులాద్వ, దానికంటే సూక్ష్మమైనటువంటి వాడు. ఏషమే ఆత్మ, ఏ ఆత్మ ఏదైతే ఉందో నా హృదయంలో ఉన్నటువంటి మే హృదయ అంతరాత్మ, ఆత్మ ఏదైతే ఉందో, జియాయన్ పృథివ్యా, పృథివీ కంటే శ్రేష్టమైనటువంటి వాడు. ఇక్కడ మనం అక్కడ ఆ రకం పోల్చుకుని చెప్పామట. అలాగే అంతరిక్ష పృథివ్యాః జియాయన్, పృథివీ కంటే శ్రేష్టమైనటువంటి వాడు అంటే ఉన్నతమైనటువంటి వాడు. అంతరిక్షాత్ జియాయన్, అలాగే దివలోకం కంటే కూడా శ్రేష్టమైన వాడు. దివో జియాయన్ ఏభ్యో లోకేభ్య, ఈ సంపూర్ణ లోకాల కంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. అంటే ఆ జ్యోతి అంతర ఆకాశంలో, అంటే హృదయాకాశంలో ఉండే ఆత్మత్వం ఏదైతే ఉందో, ఇది మనకు విశేషంగా అన్ని తత్వాలతో పోల్చబడి చెప్పింది. అంటే నా హృదయాకాశంలో ఉన్నటువంటి ఆత్మ అయితే ఉండే, అది మనం యవంతో పోల్చుకున్న వ్రీహి ధాన్యంతో పోల్చి చెప్పుకున్నామంట. అందుకే అంటే ఆ వ్రీహి కంటే కూడా యవం కంటే కూడా ఆవగింజ కంటే కూడా శ్యామకత్వంతో కూడా, అంటే శ్యామక ధాన్యం ఏదైతే ఉందో దానికంటే కూడా, అలాగే శ్యామక చావల్ దానికంటే, దాని యొక్క ఆహారం ఏదైతే ఉందో దానికంటే సూక్ష్మంగా, ఇంకా ఒక్కొక్క దాని మెట్టు సూక్ష్మంగా లోపలికి వెళ్ళిపోయి చెప్పాడు అనమాట. దానికంటే కూడా అణు అంటే సూక్ష్మంగా ఉన్నాడు, అణు అని చెప్పుకున్నామట. అవన్నీ కూడా అణు అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు. అలాగే హృదయ అంతరాలంలో ఉన్నటువంటి ఈ ఆత్మ జ్యోతి ఏదైతే ఉందో, పృథివీ కంటే కూడా విశాలమైంది, అంతరిక్షం కంటే కూడా విశాలమై ఉంది, దీవలోకం కంటే కూడా మహోదయ వినపట్టం లేదు మహోదయ. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఓకే మహోదయ, ఇది మీ మాట. కాబట్టి ముందు ధాన్య గింజల కంటే సూక్ష్మవాడిని చెప్పాం, తర్వాత పృథివీలో ఉండే తత్వాల కంటే విశాలమైనటువంటి వాడు. అందుకే అనోర్ అనియాన్ మహతో మహియాన్ అనే పుతంలో చెప్పుకున్నాడు. అంటే అతను ఆ జీవాత్మ, హృదయాకాశమైన జీవాత్మ సూక్ష్మమైనటువంటి వాడు, స్థూలమైనటువంటి వాడు. ఏ దృష్టికోణం చూస్తే ఆ పరమాత్మ ఆ రకంగా కనిపిస్తాడు. బ్రహ్మాండంలో ఉన్న తత్వాన్ని విశాలంగా ఉంటే దానికంటే విశాలమైనటువంటి వాడిని చెప్పుకున్నాం. మన పిండంలో ధాన్యం గింజల్లో మనం సూక్ష్మంగా ఉంటాడు కాబట్టి ఆ ప్రాణశక్తి సూక్ష్మమైనటువంటి వాడని చెప్పి కూడా మనం ప్రస్తావించుకున్నాం అన్నమాట. అస్తో అది ఇక్కడ చూడు కింద భాషను కూడా, హృదయ కమలికే భీతలు, హృదయాకాశంలో ఉన్నటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో, ధాన్సి అంటే ధాన్యం గింజ కంటే, యవ గింజ కంటే, ఆవగింజ కంటే, శ్యామక కంటే కూడా, అథవా శ్యామక తండ్రుల కంటే కూడా సూక్ష్మమైనటువంటి వాడు ఆ పరమాత్మ. తథ అలాగే హృదయ కమలంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో, పృథివీ కంటే, అంతరిక్షం కంటే, ద్యూలోకం కంటే, అలాగే ఈ సబ్ లోకాల కంటే కూడా అత్యంత విశాలాత్మైనటువంటి వాడు అని చెప్పి ఆ పరమాత్మ ఆ రకంగా సూక్ష్మమైనటువంటి వాడు, స్థూలమైనటువంటి వాడు. అలాగే మొత్తం ఈ బ్రహ్మాండంలో పిండంలో ఒక రకంగా పోల్చి చూపించే అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు.
సో ఇవన్నీ మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మనం అదే విషయాన్ని భిన్న భిన్న ప్రకారంగా సందర్భాన్ని బట్టి చెప్పుకుంటూ వస్తున్నాం అండి. అంతటా ఆ రకంగా అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు అనే భావంతో ఓతప్రోతమై మనం చూసినట్లయితే నిజంగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం అనుభూతిని పొందవచ్చు. కానీ మన ఆ జిజ్ఞాస మనలో విశేషంగా ఉత్పన్నం కావాలి. అస్తు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 4వ మంత్రం ఏమంటున్నా అంటే సర్వకర్మ సర్వకామ సర్వగంధ పైన చెప్పుకున్న అదే విధంగా ఇక్కడ మళ్ళా సర్వరస సర్వం ఇదం ఆభ్యాత్తో అవాక్య అనాదర. అవాక అనాదర అంటే వాక్ రహితమైనటువంటి వాడు, మానంతో రహితమైనటువంటి వాడు. ఏషా మే అంతర్ హృదయే ఏతద్ బ్రహ్మ ఏతం ఇతః ప్రేత్య అభిసంవితాస్మి ఇతి యస్య స్యాత్ అర్థ న విచికిత్సా అస్తి ఇతి హాస్మ శాండిల్య హాస్మ స్మాహ స్మాహ శాండిల్య అంటే ఈ రకంగా శాండిల్య మహర్షి బోధించాడనమాట. ఈ రకంగా తన యొక్క ఉండేటువంటి తత్వాన్ని ఈ రకంగా తెలుసుకొని అంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మాండంలో పిండంలో ఆయన అన్ని కామలతో యుక్తమై ఉన్నాడు. సంపూర్ణమైన గంధాలతో సంపూర్ణ కామనలతో అన్ని కర్మలు చేసేటువంటి వాడు, అన్ని రకాలుగా కర్మలు చేసేటువంటి వాడు అని చెప్పి ఒక్కొక్క తత్వాన్ని ఇక్కడ చెప్పారు. ఆ విశ్వకర్మ అని చెప్పుకున్నామట. ఏంటి ఆ పరమాత్మ ఎటువంటి వాడు? విశ్వకర్మ అంటే విశ్వంలో ఉండే సంపూర్ణ కర్మలు ఏవైతే ఉన్నాడో అందుకే విశ్వకర్మ అంటే సర్వకర్మ అని చెప్పుకున్నాం. సర్వకామ అన్ని కామంలో అతనిలో ఉన్నాయి. అలాగే సర్వగంధ అన్ని గంధాలు కూడా అతనిలో ఉన్నాయి. సర్వరస అన్ని రసాలు అతనిలో ఉన్నాయి. అలాగే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అందుకే అక్కడ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. సర్వమిదం ఆభ్యాత్త అంతడు ఆ పరమాత్మ అంతడు వ్యాపించి ఉన్నాడు. అలాగే వ్యాపించి కూడా వాక్ రహిత అంటే అవాకి అంటే వాక్కుతో రహితమైనటువంటి వాడు. అలాగే అనాదర అంటే ఆదర భావంతో అంటే మానాపమానగని అనాదర భావాలు లేనటువంటి వాడు అనమాట. సమవస్తులు ఎప్పుడు సమస్థితంలో ఉంటాడు అనమాట. అంటే వీటన్నిటితో ఉన్నతంగా ఉన్నాడు. అంటే ఇటువంటివి అతన్ని ఏ రకమైన ప్రభావం చూపించవు. అంటే అటువంటి ఆత్మ నా హృదయ ఆకాశంలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపం అది బ్రహ్మతత్వమే, ఆ పరమాత్మ తత్వం అని చెప్పుకున్నాము. ఆ ఆత్మతత్వమే అది బ్రహ్మతత్వం అంటే పరమాత్మతత్వం అని చెప్పుకున్నాము. అటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏ రకమైన శ్రద్ధ భక్తి భావన ఉన్నదో అదే భావంతో మళ్ళీ నువ్వు ఆ పరమాత్మని విలీనమైపోతావు. మళ్ళీ పరమాత్మ దగ్గరికి చేరుకుంటావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఏ రకమైన శ్రద్ధ భక్తి భావంతో ఆ పరమాత్మను స్థుతిస్తున్నావు, ప్రార్థిస్తున్నావో అదే రకంగా మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ పరమాత్మని ఓతప్రోతం అవుతావు, పరమాత్మను లీనమవుతావు అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. అని మళ్ళీ అక్కడే చేరుకుంటావు అని చెప్పి శాండిల్య ఋషి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించారన్నమాట. అని ఏ రకమైన భావంతో నువ్వు యుక్తమైన కర్మ చేశావో అదే విధంగా నువ్వు మళ్ళీ చేరుకుంటావు. అందుకే ఇక్కడ ఇతః ప్రేత్య అని ఏ రకమైన శ్రద్ధ భక్తి నీలో ఉందో అదే రకమైనటువంటి భావనతోటి ఇక్కడ అంటే ఆ ఉపాసకుడు ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఆ పరమాత్మ అంతా వ్యాపించి ఉన్నాడో ఆ విశాలమైనటువంటి వాడు అని చెప్పుకున్నాం. అటు బ్రహ్మ ఆత్మ స్వరూపాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా అభిసంభవితాస్మి అంటే మళ్ళీ అతన్నే చేరుకుంటాను. చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి అక్కడిని ఆ పరమాత్మను చేరుకుంటాను, అందులో మగ్నం అయిపోతాను, అందులో విలీనం అయిపోతాను. అలా విచారించి ఎవరైతే ఉపాసన చేస్తాడో అలా యథార్థం తెలుసుకొని కర్మ చేస్తాడో అతనికి ఇటువంటి సందేహం ఉండదన్నమాట. ఆ పరమాత్మ కలుస్తానే విషయంలో ఎటువంటి సందేహం, విచికిత్స అంటే సందేహం అంటూ ఏది ఉండదు. కానీ ఎప్పుడు యథార్థంగా ఈ రకంగా తెలుసుకొని కర్మ చేస్తాడో విచికిత్స అనేది అంటూ ఏది ఉండదు అని చెప్పి ఈ రకంగా హాస్మ ఆహా ఇక్కడ హాస్మ ఆహా అంటే ఆహా ఎవరు? శాండిల్య ఋషి ఈ రకంగా ప్రస్తావించాడు. అంటే అతని యొక్క అనుభవాన్ని ఈ రకంగా వ్యక్తం చేశాడు. అంటే ఇక్కడ అదే యహాసే छूट कर मैं उसी को प्राप्त होऊंगा, यहाँ నుంచి శరీరం వదిలేసిన తర్వాత కూడా ఆ పరమాత్మను పొందగలుగుతాను. ఐసి జిసే శ్రద్ధ హై అలా ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో ఉస్కే బ్రహ్మ తక్ పहुंचने में कोई సందేహం नहीं रहता. అతను బ్రహ్మ వరకు పొందడంలో బ్రహ్మను సాక్షాత్కారం చేసుకోవడంలో బ్రహ్మ వరకు వెళ్ళడంలో ఎటువంటి సందేహం ఉండదు.
అంటే ఎందుకంటే ఆయన సర్వకర్మ, సర్వకామ, సర్వగంధ, సర్వరస అని చెప్పి ఇన్ని రకాల గుణాలతో అతనే పూర్తిగా సంపూర్ణంగా ఓతప్రోతమై ఉన్నాడు. అలా తెలుసుకుంటే ఎవరైతే కర్మ చేస్తారో అటువంటి వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందులో విలీనం అయిపోతాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో నిశ్చయాత్మక ఇదే జరుగుతుంది అని శాండిల్య ఋషి తన అనుభవాన్ని వ్యక్తం చేసి చెప్పానమాట. వాస్తవంగా మనం గమనించినట్లయితే మనలో ఉండే సంస్కారాలు మనం కొంచెం సూక్ష్మంగా పరీక్షణ చేసినట్లయితే, అవలోకనం చేసినట్లయితే మన గత జన్మ ఏ రకంగా ఉండేది, మన సంస్కారాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఏ రకంగా ఆలోచిస్తున్నాం, అవన్నీ ఈ సంస్కారంలో ప్రత్యక్షం కనిపిస్తాయండి. మన గతంలో ఏం ఉండొచ్చు, ఇప్పుడు ఏ రకంగా ఆలోచిస్తున్నాం, మనం ఏ విధంగా పరమాత్మ పట్ల శ్రద్ధ భక్తి ఉన్నాయి. కొంచెం మీరు ఆత్మావలోకం చేసినట్లయితే నీలో ఉండే సంస్కారం బట్టి నేను ఇలా ఉన్నాను, ఇలా చేశాను, ఈ రకంగా ఉన్నాను కాబట్టి ఇలా జరిగింది అని స్థూలంగానే మనం చాలా మంది అంటుంటాం, నా కర్మ ఇలా ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం అంటుంటాం స్థూలంగా. ఎందుకంటే ప్రత్యేకాత్మ సత్యాసత్యం తెలుసండి. కాబట్టి మన కాలాంతరంలో కలియుగ ప్రభావం చేత సంస్కార దోషం వల్ల మనం అంధకారంతో యుక్తమైన, అవిద్యతో యుక్తమైన మనం చూడటం లేదు. కానీ ప్రత్యేక వ్యక్తికి ఘటన విశేషం చేత కర్మ విశేషం చేత ప్రతి ఒక్కరికి తనలో ఉండే సంస్కారం అభివ్యక్తం అవుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటుంది. కర్మ చేశాం కాబట్టి నాకు ఇలాంటి పాపం వచ్చింది, ఇలాంటి దుఃఖం వచ్చింది చెప్పి అంటుంటాం. అలాగే యోగులు, సాధకులు, ఉపాసకులు దాన్ని కొంచెం సూక్ష్మంగా ఆత్మదీక్షణ చేసినట్లయితే ప్రతిదీ మనకు గతంలో ఇలా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఇలా చేస్తున్నాను, ఇప్పుడు ఇలా మార్చుకోవాలి, ఇలా ఉంటే మళ్ళీ నాకు అదే స్థితి వస్తుంది, మళ్ళీ అదే గతి వస్తుంది, దీన్ని మార్చుకోవాలి, ఇదే ఉంటే నేను దుఃఖపడతాను, బాధపడతాను, యథార్థం తెలుసుకొని దాన్ని వదిలేసి ఉత్తమ కర్మ, ఉత్తమ గుణాలను పొందడం కొరకు ప్రయత్నం చేస్తాను అన్నమాట. అది మనకు ఆ స్థితి అర్థం కావాలి. అసలు నేను ఎవరిని, నేను చేసేది కరెక్టా కాదా, అది నేను చేసేది తప్పా కరెక్టా, నేను చేసేది చాలా మందికి తప్పుగా తెలియదు, కరెక్ట్ గా తెలియదన్నమాట. కరెక్ట్ తప్పు అనుకుని చేస్తుంది, తప్పును కరెక్ట్ అనుకుని చేస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా అందుకే మనలో ఏముందో మనకు తెలియాలన్నమాట. అసలు నేను ఎవరిని తెలియాలి, ముందు మన గురించి మనకు తెలిస్తే అట్లా ఆ తర్వాత మనం ఏం చేయకూడదు తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది అన్నమాట. ముందు వాస్తవంగా మన గురించి మనకు తెలియదు కాబట్టి ఏది పడితే అది చేస్తూ పోతాం, మనసు ఏ రకంగా మనసు తిప్పితే అలా వెళ్ళిపోతుంటామట. తర్వాత అందుకే భవిష్యత్తులో బాధపడుతూ ఉంటామట. యథార్థమైన స్వరూపం తెలిసినట్టుగా, తెలియనట్టుగా మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనం యథార్థమైన కర్మలు చేయగలుగుతాము. అందుకే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి అలా చేయడం అనేది మనము ఆ పరమాత్మ తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఉపాసన చేసినట్లయితే మనం నిజంగా ఆ శక్తిని సంపాదించుకొని మనం ముందు ఉత్తరోత్తరం కూడా వచ్చే జన్మలు కూడా మంచి అదే కర్మలు చేయగలుగుతాం. అది వర్తమానంలో మన కర్మలో మార్పు తెచ్చుకోవాలి, కర్మలో నిర్మలత్వం తెచ్చుకోవాలి, యథార్థమైన స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ జన్మలో మనకు ఆ యథార్థ స్వరూపం వచ్చిందంటే వచ్చే జన్మలో ప్రారంభం నుంచి మనకు ఉత్తమంగా ఉంటుంది. అందుకే మనకు జీవించి ఉన్నంత వరకు అంతిమ వరకు మనం ఇదే ప్రయత్నంలో ఉండాలి. మనలో కర్మను దాన్ని మార్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి మనకి మంత్రాల ద్వారా తెలుస్తుంది. చూడండి, ఇది అంతిమంలో जो सर्वकर्म, सर्वकाम, सर्वगंध, सर्वरस ఈ సబ్కో సబ్ ఓర్సే వ్యాప్తి కలిగిన వీటన్నిటిని అన్ని వైపుల నుంచి వ్యాప్తం చేసేటువంటి పరమాత్మ వాక్రహితమైనటువంటి వాక్రహిత్ అదు సంభ్రమ శూన్య ఎవరైతే ఉన్నారో ఓహో మీద ఆత్మ, అదే నా ఆత్మ స్వరూపము. కాబట్టి హృదయ కమలకి మధ్యమే స్థితి, నా హృదయ కమలానికి మధ్యలో ఆ పరమాత్మ ఇన్ని గుణాలు చూపుతున్న పరమాత్మలో హృదయ కమలానికి మధ్యలో హృదయాకాశంలో వ్యాపించి ఉన్నాడు, స్థితమై ఉన్నాడు. యహి బ్రహ్మ, అదే బ్రహ్మ యొక్క స్వరూపం, బ్రహ్మతత్వం, ఆత్మతత్వము. కాబట్టి అతను తత్వాన్ని ఈ శరీర సే మరకర్ జానే పది చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఉసీకో ప్రాప్తుకోగా మళ్ళీ అతనిలో లీనమవుతాను, అతనిలో మగ్నం అయిపోతాను. ఐసా జిస్కా నిశ్చయ, అలా ఎవరికైతే నిశ్చయం ఉంటుందో అవదు జిసే ఈ విషయం కోయి సందేహ భీ నహీ హై, ఈ విషయంలో ఎవరికైతే లేచమ సందేహం లేదో ఉండదో నిశ్చయం ఉంటుందో అతనికి ఎటువంటి సందేహం ఉండదు అని ఐసా శాండిల్యనే కహా హై. శాండిల్యనే కహా, ఇది సమాప్తిక ద్యోతకం కాబట్టి 2 సార్లు వచ్చింది. అట్లా శాండిల్య మహర్షినే ఈ రకంగా చెప్పాడు. కాబట్టి మనం ఈ రకంగా తెలుసుకొని మనం చేసినట్లయితే అటువంటి మళ్ళీ ఆ పరమాత్మ లీనమైపోతున్న విషయంలో ఎటువంటి సందేహం ఉండదు. జిస్ విషయమే కోయి సందేహం భీ నహీ హై, సందేహం కూడా ఏది ఉండదు. కానీ ఆ రకంగా మనం తత్వాన్ని తెలుసుకొని మనం ఉపాసన చేయాలి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. ఫస్ట్ ఇది చతుర్దశ ఖండ, ఈ ఖండాన్ని ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాం. ఫస్ట్ ఏమైనా సందేహం ఉంటే తర్వాత చూద్దామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం
శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.